3వ తారీఖు కోసం చెప్పి పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు వెంకటకృష్ణ గారు. రైట్. సురేష్ గారు, ఇక్కడ మనం ఇంతకుముందు చూసాం, చాలా ఎలక్షన్లు చూసాం. సరే, ఎప్పుడు ఎలక్షన్లు ఉన్నా ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలంగాణలో నివాసం ఉండే సెటిలర్లు అనే పదం వాడతారు, కానీ అది వాడొద్దని నేను అలా వాడకుండా ఇలా చెప్తున్నాను. ఏపీ మూలాలు ఉన్న తెలంగాణలో ఉండే ఏపీ వాసులు అనుకుందాం, పోనీ ఏదో ఆ పదం ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. వాళ్ళు ప్రతి ఎలక్షన్కి అందరం తెలుగు వాళ్ళమే కదండి. తెలుగు వాళ్ళమే, కాకపోతే 2 రాష్ట్రాలు అయినాయి కదా, అందువల్ల. సో వీళ్ళు ప్రతి ఎలక్షన్కి వెళ్తారు, ఓట్లు వేసి వస్తారు. కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు, అదే రకరకాలు. కానీ దిస్ టైప్ ఆఫ్ ఇది ఎప్పుడు చూడలేదండి. 3 రోజుల ముందు నుంచే అసలు బస్సులు దొరకట్లేదు, ట్రైన్లు దొరకట్లేదు, ఫుల్ అయిపోయినాయి. మళ్ళీ ఇవి ఏది కార్లు గాక, కార్లు అయితే నిన్నటి నుంచే ఆ పంతంగి టోల్ గేట్ దగ్గర అయితే 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల జామ్ చూసాం మనం. సో ఎందుకు ఇంత కసి వస్తుంది? ఇతర దేశాల నుంచి విమానాల్లో వస్తున్నారు, బాగా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వెంకటకృష్ణ గారు, దీన్ని అంటే ఈ సర్జ్, పీపుల్స్ సర్జ్, జనం ఈ విధంగా దూకటాన్ని, ఓటు చేయడం కోసం గాను ముందుకు దూకటాన్ని, వేరే దేశాల నుంచి బోల్డ్ మంది ఇండియా వస్తున్నారు, అంటే ఆంధ్రదేశం వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లక్షల మంది, పక్క రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి లక్షల మంది వస్తున్నారు. టోల్ ప్లాజాల దగ్గర బోల్డ్ గంటలు పడుతుంది దాటడానికి. నిజానికి ఇది ఎవరికి వాళ్ళు, ఇది మా కోసమే, వీళ్ళందరూ మాకు ఓటేయడానికి వస్తున్నారని చెప్పి అవతల పక్షం చెప్పచ్చు, యువతల పక్షం చెప్పచ్చు. కానీ కొన్ని బ్రాడ్ ఇండికేటర్స్ ఉంటాయండి, కొన్ని బ్రాడ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఆ ఇండికేటర్స్ ఏంటంటే మీరే ఇందాడు చెప్పారు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఉంది. పోస్టల్ బ్యాలెట్ మరి గతంలో ఎప్పుడు ఈ తరహా పోస్టల్ బ్యాలెట్ లేదే. 100% పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్న సందర్భాలు నేను 40 ఏళ్ల జర్నలిజం జీవితంలో నేను ఎప్పుడు చూడలే. అవును, కరెక్టే. మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడూ లేదు. ఇది దిస్ ఈజ్ అన్ ఇండికేషన్. ఈ ఇండికేటర్ ఏం చెప్తుందంటే మనకి, అంటే ఈ తరహా సర్జ్, ఈ తరహా దూకుడు ఎప్పుడు ఉంటుందంటే, ఈ తరహా ఉత్సాహం, ఈ ఒరవడి ఎప్పుడు ఉంటుందంటే మార్పు కోరుకునేటప్పుడు ఉంటుందండి. ప్రజలు మార్పు కోరుకున్ననాడు, మార్పు కావాలి అనే బలీయమైన కోరిక ప్రజల మనసుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా ముందుకు వస్తారు, ఈ విధంగా దూకుతారు ముందుకి. సో అది మనకి ఒక ఇండికేటర్, అది సూచిస్తుంది మనకి. రెండవది, ప్రజలు మొన్నటి దాకా ఎవరు ఏం మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదంటే, ఎక్కడికక్కడ వాలంటీర్లు ఉన్నారు. 50 కుటుంబాలకు ఒక వాలంటీరు, వాళ్ళు మొత్తం అంత చిట్టా అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, 50 కుటుంబాల చిట్టా. ఈ రకరకాల ఈ డీబీటీలు ఉన్నాయి, అంటే బటన్ నొక్కడం ద్వారా డబ్బులు ఇచ్చే పథకాలు. మనసులో ఉన్న మాట చెప్తే ఎప్పుడు ఎక్కడ ఏం ఆపేస్తారో, ఎక్కడ ఇబ్బంది పెడతారో. జీవితం ఏముందండి, చిన్న చిన్న జీవితాలు పల్లెటూళ్ళలో. వాళ్ళు ఏముంది, ఆ జీవితాలని కష్టపెట్టడం పెద్ద గొప్ప పని. ఎంత 5 నిమిషాలు వాళ్ళ జీవితాలు నరకం చేయొచ్చు. వాలంటీర్ అధికార పక్షం దన్నుతోటి గ్రామాల్లో ఏమైనా చేయొచ్చు కదా. అందుకని ఎవరు నోరు మెదపల. కానీ కొద్ది రోజులుగా మాత్రం అండి జనం నోరు మెదుపుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు, మేము ఈ ఏముందండి, ఈ ప్రభుత్వం ఏం చేసిందని మళ్ళీ ఓటేయాలని చాలామంది అడుగుతున్నారు. ఏమండి ఎట్లా ఉందని అడిగితే, పల్లెటూళ్ళల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ఆఖరికి ఉద్యోగులు కూడా పోలీసులు, బందోబస్తు డ్యూటీలను పోలీసులను అడుగుతుంటే, ఏముందండి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎందుకని కోరుకుంటాం, వీళ్ళు 5 ఏళ్ళు ఏం చేశారని కోరుకుంటాం చెప్పండి అని అడుగుతున్నారు. స్ట్రైట్ అవే వాళ్ళు వేయమని చెప్పట్లా. ఏమి చేస్తున్నారని కోరుకుంటామండి, ఏం చేశారని కోరుకుంటామండి, ఏమైనా ఉంటే కదా వెనక అని అడుగుతున్నారు. జనం ఈ విధంగా నోరు తెరవడం అనేది ఎన్నికల ముందు ఎన్నికలు అనేక సార్లు మనం నాడి పట్టడానికి ఫీల్డ్లోకి వెళ్ళి తిరుగుతూ ఉంటాం కదా. సాధారణంగా చెప్పరు జనం. సాధారణంగా వాళ్ళ మనసులో ఉన్న మాట బయటికి పొక్కనీరు. ఏదో నర్మగర్భంగా కొంతమంది మాట్లాడతారు, కొంతమంది అసలు స్టోన్ వాలింగ్ చేస్తారు మన ప్రశ్నల్ని. అటువంటిది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో జనం మనసు విప్పి చెప్తున్నారు. ఏముంది, ఏం చేయడానికి, ఏమి చేశారని వీళ్ళకి మనం ఓటేయాలని అడుగుతున్నారు. ఇది కాక జనం చాలా కష్టాల పాలయ్యారండి. పక్కనున్నవాడి కష్టాన్ని యువతలో ఉన్నాడు, రేపు పొద్దున్న నేనే ఆ స్థానంలో ఉండొచ్చు అని అనుకుంటాడు. అతను తను ఆ ప్లేస్లో ఊహించుకుంటాడు. ఆ విధంగా కష్టాల పాలైన వాళ్ళు, పొరుగునున్న వాళ్ళు కూడా ఈ తరహా పరిపాలన మాకు వద్దులే అనుకుంటున్నారు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది, ఎంత దుర్మార్గమైన యాక్ట్ చెప్పండి. అది
Yes, అంత yes. దుర్మార్గమైన యాక్ట్ తీసుకొచ్చి దాన్ని ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన తాజాగా కూడా సమర్థించుకుంటున్నాడు. అది ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఆ ధర్మాన కూడా ఇంటర్వ్యూల్లో కూడా చెప్తున్నారు. సమర్థించుకున్నాడు. అందరూ అంతే చెప్తున్నారండి. అంటే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారులేండి. బట్ ముఖ్యమంత్రి గారు అల్టిమేట్ కదా, ఆయన నాయకుడు ఆ ప్రభుత్వానికి. ఆయన స్పష్టంగా సమర్థించుకున్నాడు ఇంటర్వ్యూల్లో, మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో. ఏమని సందేశం ఇస్తున్నారు వాళ్ళు? మేము ఈ దారినే వెళతాం, మా దారి ఇదే దారి, ఈ రహదారిలోనే మేము ప్రయాణిస్తాం, మీరు చచ్చినట్టు ఓటేయాలి. ఎందుకు ఓటేయాలి? మేము బటన్ నొక్కుతున్నాం కాబట్టి. ఇది సందేశం. ఈ సందేశం జనానికి ఎక్కట్లేదండి. బటన్ నొక్కితే డబ్బులు ఇవ్వటం, మాకు 4 రూపాయలు ఇవ్వటం సరే ఓకే, కానీ వేరే పక్కన ఇంకేమైనా చూపించండి అని అడుగుతున్నారు. ఆ పక్కన చూపించండి అని అడుగుతున్నారు కదా, అక్కడ ఏమి లేవు. 5 ఏళ్ల పాలనలో చూసుకుంటూ ఏమున్నాయి? ఏమి సంపద సృష్టించే ఏం జరిగినాయి? ఏం జరగలేదు కదా. పరిశ్రమలు రాలేదు, ఈ సర్వీస్ సెక్టార్లో కొత్తగా ఏమీ రాలేదు. ఉన్నాయి బయటికి వెళ్ళి. అవి ఏమీ లేకపోతే మా పిల్లల సంగతి ఏంటి రేపొద్దున? అది కదా అన్నిటికంటే పెద్ద ప్రశ్న. నిజానికి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చిల్డ్రన్ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, లేకపోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి, ఇదంతా ఎన్నికల ముందు ఆల్ సడన్ జస్ట్ ఒక 2 వీక్స్ గ్యాప్లో తెర మీదకి వచ్చిన ఒక పెద్ద అంశమై కూర్చుంది ఇది. అయితే అధికారులు దీన్ని ఎలాగా యాక్సెప్ట్ చేశారు, అధికారులు దీన్ని ఎందుకు ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, అమలు చేయడానికి ప్రయత్నించారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే, లేకపోతే రాజకీయ పెద్దలంటే వాళ్ళకి ఏవో ప్రయోజనాలు ఏవో ఉంటాయి. అధికారులకి కొంత సెన్సిబుల్గా ఉండాలి కదా, ఇది చేయొచ్చా లేదా, ఇవాళ అది ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించబోతోంది అనేది ఒక అంశం. అయితే ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి, సపోజ్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం ర్యాలీలాగా బయలుదేరి వస్తున్నారు. ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు